టెట్ ప్రాక్టీస్ బిట్స్ సైకాలజీ 2026 మొదటి ప్రశ్న. వికాసానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. క్రింది వానిలో వికాసానికి సంబంధించి ఏబీలు మాత్రమే సరైనవి. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఇది కరెక్టే. అదేవిధంగా వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఇది కూడా కరెక్టే. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగుతుందని ఇచ్చేది రాంగ్. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. అదేవిధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవని ఇచ్చారు, ఉంటాయి. వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. తర్వాత ప్రశ్న. ఒక అమ్మాయి తన బొమ్మకు స్నానం చేయిస్తూ ఆడుకుంటుంది. దానిని గమనించిన మరో అమ్మాయి తాను కూడా తన బొమ్మకు స్నానం చేయిస్తూ ఆడుకోసాగింది. ఇది ఈ రకమైన క్రీడకు చెందింది క్రింది వానిలో. సమాంతర క్రీడకు చెందిందన్నమాట. సమాంతర క్రీడ అనుసరించటం. తర్వాత ప్రశ్న. కోల్బర్గ్ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి క్రింది వానిలో. కోల్బర్గ్ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయికి సంబంధించి సరికానిది. సాంఘిక రివాజులను నియమాలను గుడ్డిగా అంగీకరిస్తున్న చరిత్రాంగ్. మిగిలిన కూడా సరైనవే. అంతరాత్మను అనుసరించి వ్యక్తిగత నీతి సూత్రాలను పాటిస్తాడు. అదేవిధంగా ప్రజాస్వామికంగా ఆమోదించబడిన నియమాలను పాటిస్తాడు. అదేవిధంగా నైతికత వికాసంలో అత్యున్నత స్థాయిది. కొత్త ఆప్షన్ మాత్రం రావు. తర్వాత ప్రశ్న. పూర్వ బాల్య దశ గురించి వివిధ వ్యక్తుల అభిప్రాయాలను జతపరచండి. పూర్వ బాల్య దశ గురించి వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాలను జతపరచండి. తల్లిదండ్రులు, సమస్యాత్మక వయస్సు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పూర్వ ముఠా దశ వీరి అభిప్రాయం ప్రకారం పూర్వ బాల్య దశ అనేది. అదేవిధంగా విద్యావేత్తల ప్రకారం పూర్వ ప్రాథమిక పాఠశాల వయసు అని అంటారు. పూర్వ బాల్య దశ గురించి వివిధ వ్యక్తుల అభిప్రాయాలు అన్నటివి. తల్లిదండ్రుల ప్రకారం అయితే సమస్యాత్మక వయసు పూర్వ బాల్య దశ అనేది. తర్వాత ప్రశ్న. డక్వర్త్ ప్రకారం విజయ సాధనలో ఐక్యూ కంటే ముఖ్యమైనది. డక్వర్త్ ప్రకారం స్వీయ నియంత్రణ అనేది ముఖ్యమైనది ఐక్యూ కంటే. స్వీయ నియంత్రణ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో వైగాట్స్కీకి సంబంధం లేనిది వైగాట్స్కీకి సంబంధం లేనిది సర్వాత్మక భావన అనేది. ఇతనికి సంబంధించింది కాదు. సామీప్య వికాస క్షేత్రము, అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు, అదేవిధంగా సారువ స్కాఫ్ హోల్డింగ్ వైగాట్స్కి సంబంధించినవి ఈ మూడు. ఫస్ట్ వన్ మాత్రం కాదు. తర్వాత ప్రశ్న. జీన్ పియాజేకి సంబంధం లేనిది క్రింది వానిలో. జీన్ పియాజేకి వ్యక్తిగత భాషణం అనేది సంబంధం లేదు. స్కిమాటా, సర్వాత్మక భావన, బదిలీపరుచుకునే భావన, ఇవన్నీ కూడా పియాజేకి సంబంధించినవే. తర్వాత ప్రశ్న. ఒక బాలునకు గణిత సమస్యను సాధిస్తున్నప్పుడు గుర్తుకురాని సూత్రం క్రికెట్ ఆడుతుండగా గుర్తుకు రావడంతో అతడు గట్టిగా అరిచాడు. అయితే వల్లస్ ప్రకారం ఇతడు ఈ దశలో ఉన్నాడు. అంతర్దృష్టి దశలో ఉన్నాడు. అంతర్దృష్టి దశలో. తర్వాత ప్రశ్న. భావనలు ఏర్పడే సోపానాలు సరైన క్రమాన్ని గుర్తించండి క్రింది వానిలో. భావనలు ఏర్పడే సోపానాల సరైన వరుస క్రమం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సన్నివేశాన్ని బాగా పరిశీలించాలి. తర్వాత సన్నివేశాలను పోల్చి చూసుకొని సమాన లక్షణాలను గుర్తించాలి. తర్వాత లక్షణాలను సంక్షిప్తం చేయాలి. తర్వాత లక్షణాలను సరిచూడాలి. సరైన నామకరణం చేయాలి చివరిగా. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. సంఘర్షణల మీద ఇచ్చారు. ఒక విద్యార్థికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. విద్యార్థి యొక్క సంఘర్షణ. రెండు కూడా ఇష్టం లేదు. ఒక విద్యార్థికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. విద్యార్థి యొక్క సంఘర్షణ. పరిహార సంఘర్షణ రెండు ఇష్టం లేవు కాబట్టి. రెండు ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక అయితే ఉపగమ సంఘర్షణ. తర్వాత ప్రశ్న. డిఎస్సిలో ఉద్యోగం రాని ఒక ఆశావాహుడు ఆ విషయాన్ని మరిచిపోయి ఆనందంగా తిరుగుట అనేది ఈ రక్షక తంత్రం కిందకి వస్తుంది. దమనం కిందకి మర్చిపోవుట. తర్వాత ప్రశ్న. ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఎదుర్కొనే చివరి మనోసాంఘిక సంఘర్షణ.
సమగ్రత, నిరాశ. ఇంపార్టెంట్. తర్వాయి ప్రశ్న అనుకరణ ద్వారా అభ్యాసనంలోని సోపానాల యొక్క సరైన వరుస క్రమాన్ని గుర్తించండి క్రింది వానిలో. అనుకరణ ద్వారా అభ్యాసనంలోని సోపానాల యొక్క సరైన వరుస క్రమం. అవధానము, ధారణ, ప్రదర్శన, పునర్భరణం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాయి ప్రశ్న అభ్యాసనపై చేసిన ఈ ప్రయోగంలో అభ్యాసకుడు సరైన ప్రతిస్పందన ప్రదర్శించినప్పుడు మాత్రమే పునర్భరణం అనేది లభిస్తుంది. కార్యసాధక నిబంధన. కార్యసాధక నిబంధన అభ్యాసనపై చేసిన ప్రయోగంలో అభ్యాసకుడు సరైన ప్రతిస్పందన ప్రదర్శించినప్పుడు మాత్రమే పునర్భరణం అనేది లభిస్తుంది. తర్వాయి ప్రశ్న అభ్యాసన వక్రంలోని పీఠభూమి దశకు సంబంధించిన సరైన వాక్యం క్రింది వానిలో. అభ్యాసన వక్రంలోని పీఠభూమి దశకు సంబంధించిన సరైన వాక్యం క్రింది వానిలో. నిరంతరం అభ్యాసనం చేసిన పురోగతి కనిపించని స్థితి అన్నమాట పీఠభూమి దశ. తర్వాయి ప్రశ్న ఇది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఏది? సమగ్రాకృతి సిద్ధాంతము అనేది. సమగ్రాకృతి సిద్ధాంతం. తర్వాయి ప్రశ్న వైగాట్స్కీ ప్రకారం బాహ్య సమాచార మార్పిడి నుండి అంతర్గత సంజ్ఞానాత్మక ప్రక్రియల వైపు మారడంలో ఈ భాషణం కీలక పాత్ర పోషిస్తుంది. వైగాట్స్కీ ప్రకారం బాహ్య సమాచార మార్పిడి నుండి అంతర్గత సంజ్ఞానాత్మక ప్రక్రియల వైపు మారడంలో ఈ భాషణం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తిగత భాషణం అనేది. తర్వాయి ప్రశ్న అభ్యాసనానికి సంబంధించి సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి క్రింది వానిలో. ఎంచుకోండి. అభ్యాసనకు సంబంధించి ఏ, బి మాత్రమే సరైన. అభ్యాసనం ప్రతి జీవిలో జరుగుతుంది, ఇది కరెక్టే. అభ్యాసనం అనేది సార్వత్రికమైనది. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. అభ్యాసనం కొంత సమయం మాత్రమే జరిగే ప్రక్రియని ఇచ్చేది, రాంగ్. తర్వాయి ప్రశ్న నిరుపయోగిత సూత్రమును సమర్థించేది క్రింది వానిలో. నిరుపయోగిత సూత్రాన్ని సమర్థించేది అంటే పాత ఫోన్ నెంబర్ను గుర్తుకు తెచ్చుకుంటా. తర్వాయి ప్రశ్న బ్రోనర్కు సంబంధించి సరైన సమాధానం క్రింది వానిలో. బ్రోనర్కు సంబంధించి సరైన వాక్యాలు. బ్రోనర్ యొక్క పుస్తకం ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకం రాశారు బ్రోనర్. అదేవిధంగా బోధనా విషయాల కంటే బోధనా పద్ధతి ముఖ్యమైనది ఇతని ప్రకారం. అదేవిధంగా ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంత రూపకర్త ఎవరంటే బ్రూనర్. ఆవిష్కరణ అభ్యాసన సిద్ధాంత రూపకర్త ఎవరంటే బ్రూనర్. తర్వాయి ప్రశ్న ఎన్ఈపి 2020కి సంబంధించి ప్రధాన మార్గదర్శక సూత్రాలు. జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి అవన్నీ కూడా సరైన సమాధానాలే. బహుభాషాత్వాన్ని ప్రోత్సహిస్తూ బోధనాభ్యాసంలో భాష యొక్క గొప్పతనాన్ని తెలుపుట. అదేవిధంగా అభ్యాసంలో నేటి కోచింగ్ సంస్కృతిని ప్రోత్సహించే సంకలన మూల్యాంకనం కంటే రూపణ మూల్యాంకనంపై దృష్టి పెట్టుట. అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు ఫ్యాకల్టీ అభ్యాసన ప్రక్రియకు హృదయం వంటివారు, ఇది కరెక్ట్. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్యను అందించడం అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి. 4 కూడా ఎన్ఈపి 2020కి సంబంధించిన ప్రధాన మార్గదర్శక సూత్రాలే. జాతీయ విద్యా విధానం 2020. తర్వాయి ప్రశ్న గృహంలో చదువు చెప్పడం అనే పద్ధతిని ప్రతిపాదించి అమలుపరిచింది. గృహంలో చదువు చెప్పడం, హోమ్ స్కూలింగ్ అనే పద్ధతిని ప్రతిపాదించి అమలుపరిచింది అంటే జాన్ హాల్ట్ అమలుపరిచారు. తర్వాయి ప్రశ్న సమ్మిళిత విద్య నమూనా కానిది. సమ్మిళిత విద్య నమూనా కానిది ఏదంటే ఏకాంతర నమూనా అనేది. సమ్మిళిత విద్య నమూనా కాదు ఇది. తర్వాయి ప్రశ్న ఎస్పీఓసి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎస్పీఓసి యొక్క పూర్తి రూపం సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. తర్వాయి ప్రశ్న 1 GB ఈక్వల్ టు 1024 MBకి ఈక్వల్ అనమాట 1 GB. తర్వాయి ప్రశ్న 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షను కేటాయించిన సమయంలో విద్యార్థుల సమాధానం తెలిసినా పూర్తి చేయలేకపోయారు. ఆ ప్రశ్నాపత్రానికి లేనిది. వాస్తవికత అనేది లేదు. వాస్తవికత. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.